పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేస్తే లేదు ధర్మేంద్ర ప్రధాన్ ఆ పదవి నుంచి తొలగించినంత మాత్రాన ఈ నీట్ పేపర్ లీకేజీలు ఆగుతాయా? సో ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి పేపర్లు లీకేజీలు జరుగుంటే ఓకే, ఎస్ ఆయన బాధ్యుడు, నైతికంగా ఆయన బాధ్యత వహించాలి, సో ఆయన ఉంటేనే ఇలా జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు అనుకోవచ్చు. సో గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరిగింది అప్పుడు జరిగిందని నేను సమర్థించట్లేదు అనమాట. సో ఇవనేది ఒక రకంగా ప్రహసనంగా మారినటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శాశ్వత పరిష్కారం దిశగా వెళ్ళాలి. దానికి రాధాకృష్ణ కమిటీని కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం నిన్న ప్రొటెస్ట్ చూసాం. ఈ ప్రొటెస్ట్ హింసగా మారడానికి కారణం ఏంటి సార్? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి తోటి ప్యానలిస్ట్ నమస్కారం అండి. రాజు గారు, నిన్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్ అని చెప్పి చాలా మటుకు ఎలిగేషన్స్ వినబడుతున్నాయి మనకి. ఎందుకంటే నిజమైన నీట్ స్టూడెంట్స్ ఆల్రెడీ జూన్ 21 రోజున నీట్ రీ ఎగ్జామ్ అయిపోయి వాళ్ళ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నారు. ద యాక్చువల్ స్టూడెంట్స్ మీరు చూస్తే ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది ప్రొటెస్ట్ వచ్చిన వాళ్ళు. ఒకవేళ వచ్చినా కూడా మీ సేమ్ నేషనల్ మీడియా చూపించింది వాళ్ళని. ఏమని చూపించింది? ఆ స్టూడెంట్స్ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఏంటంటే ఇక్కడ మేము యాక్చువల్లీ నీట్ గురించి దాని గురించి సరే మా యొక్క బాధల గురించి చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ యాక్చువల్లీ సిజేపీ వాళ్ళు చేస్తుందండి నిజమైన ప్రొటెస్టులు కాదు ఇవి. ఇదంతా ఒక పొలిటికల్ ఎజెండా, వేరే ఒక రకరకాల పార్టీస్ ఒక ఎజెండాని వీళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. అసలైన ఇష్యూ మీద ఎవరు మాట్లాడలేదు అని చెప్పి కొందరు స్టూడెంట్స్ అక్కడ ఎవరైతే కొందరు ప్రొటెస్ట్ కి వచ్చారో నిజమైన స్టూడెంట్స్ వాళ్ళు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉదంతాలు కూడా చూసాను నేను. నేషనల్ మీడియాలో చూపించారు, అన్ని మీడియాలో చూపించారు. సో ఇవాళ రోజు సార్ రాజు గారు, ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి ఇందాక మీరే చెప్పారు ఒక లిస్ట్, నా దగ్గర కూడా ఆ లిస్ట్ ఉంది కానీ మీరే చెప్పేశారు ఆ లిస్ట్. 2004 సిబిఎస్ఈ ఏఐపిఎంఐ లీక్ ఒకటి, అంటే యూపీఐ హయాంలో ఎన్ని లీకేజెస్ అయినాయి ఎగ్జామ్ లీకేజ్ చెప్తారు. 2012 లో ఎయిమ్స్ పీజీ ఎంట్రన్స్ లీక్ ఒకటి, 2001 మళ్ళీ యూజీ అండ్ పీజీ మ్యానిపులేషన్స్, 2007 ఏ ట్రిపుల్ లీక్, 2006 సిబిఎస్ఈ క్లాస్ 12, ఇవన్నీ ఇన్ని లీకేజెస్ ఇంకా చాలా ఉంది లిస్ట్. మరి ఇన్ని లీకేజెస్ ఉన్న యూపీ ఏ గవర్నమెంట్ లో ఎప్పుడు ఏ మినిస్టర్ రిజైన్ చేయలేదు. కానీ ఇక్కడ నీట్ అఫ్ కోర్స్ ఇది చాలా బాధాకరం. డెఫినెట్ గా మేము అకౌంటబిలిటీ తీసుకొని ఇమీడియట్ గా రీ ఎగ్జామినేషన్ పెట్టి మేము మొత్తం దేశవ్యాప్తంగా అండ్ వితౌట్ ద ఎగ్జామినేషన్ ఫీ, ఇప్పటివరకు దేశంలో ఎప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్ ని స్క్రాప్ చేసి లీక్ అయినందుకు సెకండ్ ఇమీడియట్ గా ఇంత పెద్ద ఎత్తున పెట్టింది లేదు. మేము మా గవర్నమెంట్ లో ఇమీడియట్ గా నీట్ ఎగ్జామ్ ని పెట్టి సిబిఐ ఎంక్వైరీకి ఎలా ఇచ్చాము అండ్ సిబిఐ ని ఫాస్ట్ ట్రాక్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసాం. అది చేస్తూనే నీట్ రీ ఎగ్జామ్ చేసి మేము మన జూన్ 21 సక్సెస్ఫుల్లీ రాధాకృష్ణన్ కమిటీ ఏదైతే 101 ప్రతిపాదనలు ఇచ్చిందో 2024 దాంట్లో దగ్గర 70 పైచులకు ప్రతిపాదనని మేము తీసుకున్నాం మొన్న రీ ఎగ్జామ్ లో నీట్ లో తీసుకొని బయోమెట్రిక్స్, సీసీ కెమెరాస్, ఇంకా చాలా ఇంకా అన్ని తీసుకున్నాం. మొత్తానికి జీరో ఎర్రర్ సిస్టమ్ వైపుగా వెళ్దాం అని ఒక దృఢ నిర్ణయం తీసుకొని చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నాం. అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసాము. ఇవాళ రోజు ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. క్లాసెస్ స్టార్ట్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ నేను చెప్తాను కదా సార్, సిజేపీ ప్రొటెస్ట్ ఎవరు లేరు. ఇది నేనంతా మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ ఏరియా ఇస్ హై సెన్సిటివ్ ఏరియా. అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, మీకు పర్మిషన్ లేదు. అయినా కూడా ఎస్ అఫ్ కోర్స్ ఆర్టికల్ 19 మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ పీస్ఫుల్ అసెంబ్లీ ఇవన్నీ కూడా. కృష్ణకాంత్ గారు, ఇక్కడ ఒకటి ఒక 50 మందిని అయితే గుమికి కూడగలరు, 100 మందిని తీసుకురాగలరు, 1000 మందిని తీసుకురాగలరు. అక్కడ చూస్తున్నాం వాళ్ళంతా కూడా వచ్చారు.